హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం స్కీమ్పై వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు చెప్పడానికైతే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మఒడి తీసుకునే వారందరికీ తల్లికి వందనం స్కీమ్కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. డిసెంబర్ నాటికి సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం స్కీమ్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి ఎవరు అర్హులుగా ఉంటారు, ఏ విధంగా పొందుతారు, అదేవిధంగా ఎప్పుడు మీ డబ్బులు అకౌంట్లో వేయబోతున్నారు అనేది తెలుసుకుందాము. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా నేను వెంటనే మీకు వీడియో తీసి పెడతాను. ముందుగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి అదేవిధంగా ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారో వారందరికీ సంబంధించి తల్లికి వందన స్కీమ్ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి ద్వారా మనకు గత ప్రభుత్వంలో 4 సార్లు అమ్మఒడి డబ్బులు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ స్కీమ్ను మార్చి తల్లికి వందనం స్కీమ్ మార్చి మళ్ళీ ఈసారి అయితే డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నారండి. అయితే ఒక్కొక్క తల్లికి సంబంధించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే పడుతుంది అనే విధంగా కంగారుగా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అనేది పడబోతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మేనిఫెస్టో పథకం 6లో చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి ఒకరికి ఇస్తారా, ఇద్దరికి ఇస్తారా, దీనితో పాటు ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో వారికి కూడా ఇస్తారంటే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. అలాగే ఈ డబ్బులు పడాలంటే 75% అటెండెన్స్ ఉంటుందో ఆ పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందన స్కీమ్ ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారండి. గత ప్రభుత్వంలో కూడా అదేవిధంగా 75% ఉన్న పిల్లలందరికీ కూడా డబ్బులు అయితే వేశారండి. కానీ ఆ డబ్బులు అయితే మెయింటెనెన్స్ కింద వాళ్ళ ఫీజులు కానీ దీంట్లోకి అనేది వాళ్ళు కట్ చేసుకున్నారు, కానీ తల్లిలకైతే ఇవ్వలేదండి. కానీ ఈ ప్రభుత్వంలో అయితే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చొప్పున 15,000 రూపాయలు ఇస్తామని, అలాగే 75% అటెండెన్స్ ఉంటే కంపల్సరీగా 15,000 రూపాయలు అనేది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్లైనా మీరు పొందాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.